1983 నుండి టీడీపీ ప్రభుత్వం నిర్మించలేని పోర్టుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలోనే 30% పనులు పూర్తి చేశారని చీపురుపల్లి వైసీపీ నాయకులు మాజీ ఎంపీపీ ఇప్పులి అనంతం తెలియజేశారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన బొత్సపై ఎమ్మెల్యే కళ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. బొత్స అంటే ఒక బ్రాండ్ అని, బొత్స గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు వెల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మేసాల వరహాల నాయుడు, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయాలు కానీ, నాయకుల తాలూకు తీరు కానీ, నాయకుల తాలూకు మాట్లాడే విధానం కానీ చాలా అతి ఘోరంగా ఉంది. మరి ఈరోజు మేము చూస్తున్నాం, ఏదో అమరావతి కోసం స్టేట్ లెవెల్లో ఏదో పెద్ద పండగలాగా చేసడం జరుగుతుంది. అమరావతి కాదు, అది ఒక వ్యాపార సంస్థలా తయారయ్యి అది కమరావతిగా తయారవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చౌదరీస్ భూములు కొనుక్కుంటారు కాబట్టి వ్యాపార రీత్యా ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరైనా రాజధాని కడితే జనాల మధ్యలో కట్టాలి, జనాలు ఉన్న దగ్గర కట్టాలి, జనాలకు ఉపయోగపడే విధంగా కట్టాలి తప్ప కానీ జనాలు లేని దగ్గర ఈరోజు మొత్తం 2 లక్షల కోట్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపడం జరుగుతుంది. ఏదో అంటారు పొయ్యి బుగ్గులో పన్నీర్ వేసే ఏదో అంటారు, సామెత చెప్తారు, అలా తయారైంది ఈ ప్రభుత్వాలు. దానికోసం మరి ఇంకెందుకు ఈరోజు నిన్న కాక మొన్న గౌరవ మాజీ మంత్రివర్యులు మరి చీపురుపల్లి ఎమ్మెల్యే గారైన కళా వెంకట్రావు గారు ఎంత అనుభవజ్ఞులు అంటారు, 83 చరిత్రలు చెప్తారు, నీతులు చెప్తారు. అలాంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టారంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు బొత్స కోసం మాట్లాడే హక్కు ఆయనకి, నైతిక హక్కు ఆయన లేదు. బొత్స అంటే ఒక బ్రాండ్, బొత్స అంటే ఆ పేరులోనే ఉంది, ఒక మాట అంటే మాట ఇచ్చే నిలబడిన వ్యక్తి. బొత్స అంటే తిరగలేని వ్యక్తి. ఈరోజు సీఎం రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక హోందా మాట్లాడారంటే హోందాతనం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మాట్లాడారంటే పని చేసే విధానంగా ఉంటుంది. ఆయనలో గొప్పతనం అదే. మీలాగా ఇప్పుడు మీరే చెప్పారు, నేను 1983లో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో నేను మంత్రిగా ఉన్నాను, ఆయన భావనపాడు డెవలప్ చేద్దామని చెప్పి 83 నుంచి అని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. 83 నుంచి చేసి 2024 దాకా గాడిదలు కాస్తున్నారా మీరు? టీడీపీ నాయకులందరూ కూడా గాడిదలు కాస్తున్నారా? మీరు ఇవ్వలేని సంస్కారం లేదా మీకు? మరి ఇన్ని సంవత్సరాలు లేనిది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కానీ, అక్కడ ధర్మాన ప్రసాద్ కానీ, శ్రీకాకుళం జిల్లా నాయకులు కానీ ప్రజల కోసం ఆలోచించి ఈరోజు అక్కడ పోర్టు తీసుకొచ్చి 40%, 50% వర్క్ చేసి మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసి శంకుస్థాపన చేసి పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 30% పనులు కూడా అయిపోయాయి. మీలాగా 2003లో తోటపిల్లి ఎటువంటి ఐడియా లేకుండా, ఎటువంటి శాంక్షన్ లేకుండా కొబ్బరికాయ కొట్టడం, పలక పెట్టడం, అది మీ సంస్కారానికి, మీ టీడీపీ నాయకులకి, మీ సీఎం గారికి దక్కింది. అలాగే మన భోగాపురం విమానాశ్రయం ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా శంకుస్థాపన 2019లో శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, మీ నాయకులకి, మీకే దక్కింది. అబద్ధాలు కోర్లు మీరు. ఎటువంటి సిస్టమ్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు మీరు ఏదో శంకుస్థాపన చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 14 పోర్టులు ఇచ్చారంటే విత్ పర్మిషన్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళ ఫండ్స్ తోటి. ఈరోజు మీరు ఎక్కడ పైసా తేలేదే? పైసా తేకుండా ఈరోజు పోర్టులన్నీ కూడా శాంక్షన్ చేసి 30% వర్క్ కూడా అవుతుందంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ప్రతిఫలం ఆయన చేశారు కాబట్టి ఈరోజు నాయకులందరూ వెళ్ళి చెప్పడం జరిగింది, నిజాయితీ చెప్పారు. మీరు ఏంటంటున్నారు, ఎన్టీ రామారావు గారిని మాట్లాడుకొస్తున్నారు, మీరు గాడిదలు కాస్తున్నారు ఏంటి? ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పోర్టు తెచ్చుకోలేకపోయారు, ఒక ఏమీ తెచ్చుకోకుండా ఈరోజు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ కోసం మాట్లాడే హక్కు మీకు ఎవరికీ లేదు. ఆయన మాట అన్నారంటే చేసి పెడతారు, చేసి డెవలప్ చేస్తారు. సరే గురువు గారు, మీకు ఒక మాట్లాడుతున్నాం. కళా వెంకట్రావు గారు, మీరు హెచ్చర్లో చేశారు, మీకు ఎన్నోసార్లు చెప్పాం. మీరు రాజాంలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, హెచ్చర్లో ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. చేసి మీరు చేసినటువంటి పనులేంటి? మీరు ఆ నియోజకవర్గం చేసినటువంటి ఇదేంటి? మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? ఎక్కడ అభివృద్ధి మీరు చేశారు? ఒక మంచిని తాగడానికి మంచినీళ్ళు ఇప్పించుకున్నారా? ఒక ఊరు రోడ్డు వేసుకోగలిగారా? ఏం చేసుకోగలిగారు? ఒక హాస్పిటల్ కట్టుకోగలిగారా? లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తెచ్చుకోగలిగారా? ఏం తెచ్చుకోగలిగారు మీరు? ఈరోజు ఏది చేసినా బొత్స సత్యనారాయణ గారే మాట ఇచ్చారంటే మాట తప్పకుండా చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడే నైతిక హక్కు మీ టీడీపీ నాయకులు, ఈ సీఎంతో కానించి, మీ కానించి ఎవరు మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదు.